ఒకరు సాతాను. దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు. అందుకోసమే మనందరి కొరకు ఈ భూమండలాన్ని నిర్మించి అందులోని సమస్తాన్ని కలగజేసి చివరిగా మానవుని నిర్మించాడు. మరి ఆ ప్రేమ కలిగిన దేవుడు మానవునికి కావలసినవన్నీ ఈ లోకంలో ఉంచాడు. అయితే ఈ సాతానుడు అనేటువంటి ఈ దుష్టుడు దేవునికి విరోధి అయినటువంటి వాడు. వీని గురించి దైవ గ్రంథం ఏం చేస్తూ ఉన్నదని అంటే, ఈ అపవాది అని ఎందుకన్నాడనంటే, దేవుని గురించి మొదటి మనుషుడైన ఆదాముతో దేవుని గురించి అబద్ధాలు చెప్పి దేవుని పైన తిరుగుబాటు చేసేట్టుగా చేశాడు. అందువల్ల అప్పటి నుండి మనుషులు శ్రమలను అనుభవిస్తూ వచ్చారు. కాబట్టి ఈ విరోధి వాడు కోరేది ఏంటంటే, మనం దేవుని చేత ఆశీర్వదించబడకూడదు. నష్టాలు, కష్టాలు వీటన్నిటినీ మానవులు అనుభవించాలా? ఎందుకొరకు? వాడు దేవునికి విరోధంగా ఉన్నాడు కాబట్టి దేవుని సృష్టి అయిన మానవాల్ని వాడు కష్టాల పాలు చేయాలని వాడు చేస్తూ ఉన్నాడు, ప్రయత్నిస్తూ ఉన్నాడు. అందువల్ల ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. నిన్నటి దినమున కూడా మనం చూసినాం, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని యొక్క స్వరూపం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ కలిగిన దేవుడు మన కొరకు లోకానికి వచ్చి మన సమస్యలన్నిటినీ దూరపరిచి మనను విడిపించాలా సమస్యల నుండి అని చెప్పి లోకానికి వచ్చాడు. యేసుప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన మేలు చేయుచు సంచరించాడు. దేవుని గ్రంథం తెలియజేస్తున్నది. లూకా 10:38 ఆయన మేలు చేయుచు సంచరించుచుండెను. దేవుడు ప్రేమ కలిగిన వాడు. అందరినీ తన బిడ్డలు కాబట్టి, లోకమంతా ఆయనది. ఆయన సృష్టించిండు, మనం అందరం ఆయన బిడ్డలం కాబట్టి అందరికీ మేలు చేయాలని ఆశించే దేవుడు. అందుకొరకే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు.